ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భాషా ప్రేమికులకి అభిమానులకి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి చక్రవర్తులు ఒకరైనటువంటి శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడినటువంటి తెలుగు భాష ఈరోజు దేశ భాషలందు తెలుగు లెస్ అంటే తీసివేయడం జరుగుతుంది. లెస్స అంటే గొప్పది, ఇక్కడ లెస్ అంటే తీయడం జరుగుతుంది. తెలుగు భాష కోసం చరిత్ర ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో 4వది. మొదటిది హిందీ, రెండోది బెంగాలీ, 3 మరాఠీ, 4 తెలుగు భాష. 8,10,00,000 మంది సుమారుగా అటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, యానాం వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోన అలాగే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో వలస వెళ్ళినటువంటి తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా అలాగే ఆస్ట్రేలియా వంటి విదేశాలకు వెళ్ళినటువంటి తెలుగు జాతి వారందరితో కలుపుకుంటే తెలుగు పైన మక్కువ ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం ఏమిటంటే ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అనే తెలుగు భాషని ఈరోజు భారతదేశంలోని 4వ భాషగా ఉన్నటువంటి భాషలే కాకుండా ఈరోజు భారతదేశంచే అత్యంత ప్రాచీన భాష హోదా కలిగినటువంటి 6 భాషల్లో ఒకటనే విషయం మీకు తెలుసా? సంస్కృతము, ఒడియా, మలయాళము, కన్నడము, తమిళముతో పాటు తెలుగు భాష కూడా ప్రాచీన హోదా కల్పించడం జరిగింది. అయితే ద్రావిడ భాషలైనటువంటి తెలుగు, తమిళము, మలయాళము, కన్నడ భాషలతో పాటే సంస్కృత భాషకి, ఒడియా భాషకు కూడా మనకి ప్రాచీన హోదా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మీకు చెప్పే అంశం ఏంటంటే సంస్కృతంకి, తమిళ భాషకి ఇచ్చే నిధులతో పోల్చినట్టయితే మిగతా భాషలకు ఇచ్చే నిధులు చాలా తక్కువ. అంటే ప్రాచీన హోదా కల్పించడంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ప్రత్యేక నిధులు కేటాయించి అధ్యయన కేంద్ర స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ భాషల యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు యాక్చువల్గా. కానీ ఇక్కడ మనకి జరిగింది తక్కువ. మనకి 3 కోట్లు కేటాయిస్తే వాళ్ళకు 6 కోట్లు కేటాయిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ తెలుగు అనేది మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు అత్యంత అందంగా, అత్యంత ఆహ్లాదకరంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, సరళంగా, సులభంగా, ఈజీగా ఉండే భాష ఏదైనా ఉందంటే మన తెలుగు భాష. అయితే ఒకసారి చరిత్ర చూసినట్టయితే 575వ సంవత్సరంలో క్రీస్తు కడపలో కలమల్ల శాసనం ద్వారా గుర్తించబడినటువంటి భాష ఇది. అలాగే తెలుగు భాషలో మొదటి పదమైనటువంటి నాగపు, ఇది అమరావతి స్తూపం పైన ప్రభాకర్ శాస్త్రి గారు మొట్టమొదటిసారిగా దీన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఈరోజు తెలుగు భాష అనేది ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే తెలుగువారు ఎక్కడున్నా సరే, అది దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కానీ, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నా కానీ తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి గౌరవము ఉంటుంది. తెలుసా మీకు? ఎందుకంటే ఆచార సంప్రదాయాలు చూస్తే ఒక ఉగాది పండగ, ఒక సంక్రాంతి పండగ చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ వేషధారణ చూసి, వాళ్ళ సంప్రదాయం చూసి వీళ్ళు తెలుగు వాళ్ళు అని ఖచ్చితంగా చెప్పే భాష, జాతి ఏదైనా ఉందంటే తెలుగు భాష. మరి ఇటువంటి తెలుగు భాష ఈరోజు ప్రపంచీకరణ జరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ పైన మోజు, అభిమానం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్కి ఎందుకు ప్రాధాన్యత పెరిగిందంటే అది లింక్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల, ఇంటర్నెట్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల, లైబ్రరీ లాంగ్వేజ్ అవ్వడం వల్ల, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ కూడా ప్రజెంట్ అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, కాబట్టి దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. అయితే ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు జాతీయ విద్యా విధానం బేస్ చేసుకుని త్రిభాషా సూత్రం ఉండేది. అంటే స్థానికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తెలుగు, మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి హిందీ, ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటూ
ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో అవి కూడా స్థానిక భాషలోనే బోధించడం అనేది. అంటే మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, సైన్స్ కానీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజెంట్ మారింది. త్రిభాషా సూత్రం అమలు చేస్తూ స్థానిక భాష, రాష్ట్ర అధికార భాష ఏదైతే ఆ భాషలో బోధించడం మిగతా సబ్జెక్టులు అనేది ఉండేది. ఇప్పుడు దానివల్ల విద్యార్థులకు అందరికి కూడాను ఈజీగా అర్థమయ్యేది వాడుక భాషలో మాట్లాడేటప్పుడు. కానీ ఈరోజు ఇంగ్లీషు మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వాలకు ఉండడం వల్ల పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు త్రిభాషా సూత్రమైనటువంటి స్థానిక భాష, అలాగే రెండోది జాతీయ భాష, మూడోది అంతర్జాతీయ భాష ఇస్తూ ఇప్పుడు సబ్జెక్టులు కూడాను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించడం వల్ల ఏం జరుగుతుందంటే స్థానిక భాషలు అంతమైపోతున్నాయి. అందులో ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు అనుకుంటాను. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ సంవత్సరంతోనే, అంటే 2024-25 అకాడమిక్ ఇయర్తోనే తెలుగు భాష అంతమైనట్టే లెక్క. బోధనా భాషగా కేవలం ఒక లాంగ్వేజ్ మాత్రమే. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ విధంగా ఉన్నాయి, తెలుగు కూడా అందులో ఒక పాస్, అంటే సబ్జెక్టు బోధనలో తెలుగు ఉండదు. ఇంకో ముఖ్యమైనటువంటి ట్విస్ట్ చెప్పనా, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో లేదా విజయనగరం జిల్లా బోర్డర్కి వెళ్ళండి, ఒరిస్సా బార్డర్లో ఒడియా మీడియం పాఠశాలలు ఉన్నాయి. అక్కడ ఏం చదవాలి, ఖచ్చితంగా ఈ సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఏవైతే ఉన్నాయో అవి ఒడియా మీడియంలోనే చదువుతారు. చూసారా, మన రాష్ట్రంలో ఒడియా మీడియం పాఠశాలలు ఉన్నాయి. అలాగే కర్ణాటక బోర్డర్ రాష్ట్రాలైనటువంటి చిత్తూరు, కర్నూలు వైపు కన్నడ భాష పాఠశాలలు ఉంటాయి. అలాగే చిత్తూరుకి అనంతపురం దగ్గరలో మనకి తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉందో ఆ బార్డర్లో ఉన్నటువంటి పాఠశాల తెలుగు రాష్ట్రాల్లో తమిళ బోధనా పాఠశాలలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కంటెంట్ని ఇంగ్లీష్లోను బోధించరు, అయితే తమిళం లేకపోతే కన్నడం లేదా ఒడియా భాషలను బోధిస్తారు. కానీ తెలుగు గడ్డపై, తెలుగు జాతి గడ్డపై తెలుగు భాష బోధనా భాష కాదు. వేరే భాషలు బోధనా మాధ్యంగా ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రంలో మన రాష్ట్రమైనటువంటి తెలుగు గడ్డ ఏదైతే ఉందో తెలుగు భాష బోధనా మాధ్యం లేదు. అయితే దీనిని ఇంగ్లీష్ వ్యతిరేకమని మాట్లాడను, కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాలకు ఒకలాగా ఈ రాష్ట్రానికి ఒకలాగా ఎందుకు? ఆల్రెడీ నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారము స్థానిక భాషలకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ LKG నుంచి మన ఆంగ్ల మాధ్యం పెట్టడం వల్ల ఈరోజు మన తెలుగు భాష అంతమయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు వ్యతిరేకించలే, ఒక ప్రతిపక్షం వ్యతిరేకించలే, ఏ ప్రజా సంఘము వ్యతిరేకించలే, ఏ ఉపాధ్యాయ సంఘం వ్యతిరేకించలే, చివరికి సామాన్య ప్రజలు వ్యతిరేకించలే, మేధావులు వ్యతిరేకించలే. మరి ఈరోజు ఈ సంవత్సరంతో అంతమవుతుంది కదా. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన ఘనకీర్తి వహించినటువంటి తెలుగు భాషని దేశ భాషలందు తెలుగు లెస్ అన్న దుస్థితికి దిగదార్చింది మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రజలమే, మనమే, బాధ్యత లేనటువంటి మనమే. అవునా కాదా? థ్యాంక్ యూ వెరీ మచ్.